అలానే మనం బాబాయ్ గురించి చెప్పాలంటే అప్పుడు బాగా హెవీ సబ్జెక్టు, బాగా హెవీ డైలాగ్స్ ఉన్న సబ్జెక్ట్, హెవీ ఎమోషన్ చేయాలంటే అది సమ్మర్ సమరితో స్టార్ట్ అయింది. తర్వాత ఆ ట్రెండ్ని ఇంకా ప్రతి హీరో నేను ఒక సింహంలాగా నేను పేరు తెచ్చుకోవాలని చెప్పి చాలా ట్రై చేశారు, ఎన్నో రకాల సినిమాలు చేశారు, కానీ అది కుదరలేదు. కానీ ఆ సినిమా దగ్గర మంచి హిట్ అని అది ఒక ట్రెండ్ సెట్గా నిలబడింది ఆ సినిమా సమ్మర్ సింహారెడ్డి. ఆయన ఆ సినిమా మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే బి గోపాల్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ప్రతి షాట్ని, ఫ్రేమ్ని చాలా జాగ్రత్తగా అద్భుతంగా రావాలి, తెర ముందు, స్క్రీన్ ముందు ఫ్యాన్స్కి చాలా కనువిందుగా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్త పడి చిత్రీకరించడం జరిగింది. ఆయనకి నిజంగా మా నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అంత చక్కటి సినిమా అందించారు మా నందమూరి ఫ్యాన్స్కి. వాళ్ళని తల్లా ఎత్తుకుని తిరిగేటట్టు చేశారు బి గోపాల్ గారు. గోపాల్ గారు, ఈ వేదిక నుంచి మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన అప్పుడు సమరసింహారెడ్డి కదండి లారీ డ్రైవర్, దాంతో నరసింహనాయుడు, మన అంత లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్, దాని తర్వాత సమరసింహారెడ్డి తర్వాత నరసింహనాయుడు, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు సార్. కానీ సమరసింహారెడ్డి ఆయనకి ఒక మైల్ రాయిగా నిలిచిపోతుంది, స్పెషల్గా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే. అని అందులో డైలాగ్స్ కూడా చాలా జాగ్రత్త పడారు. మరి ఎక్కువగా హెవీగా ఉండకూడదని చెప్పి చాలా చక్కగా డైలాగ్స్ రావడం జరిగింది. ఇప్పుడు మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ ఇంటికి వచ్చా అని ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ చాలా ఇంటెన్స్ ఉండాలి, చాలా ఎమోషన్తో చెప్పే విధంగా ఉండాలి. ఆ డైలాగ్స్ రైట్ అవగానే ఆ విధంగానే ఉండాలి. దానికి బి గోపాల్ గారు, ఆ రైటర్స్ అప్పుడు పచ్చూరు బ్రదర్స్ గారు, వీళ్ళందరూ చాలా జాగ్రత్త పడి చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. మీరు చూసుకుంటే అందులో లారీ డైలాగ్ డైలాగ్ ఉంది, గుడివార రైడు, నా పేరు గుడివార రైడు అని విలన్ అంటాడు. నా పేరు గుడివార రైడు, నోట్ తిరగక వాళ్ళు నన్ను గుడివార రౌడీ అంటున్నారు అని ఒక డైలాగ్ ఉంది. అది అద్భుతంగా, ఎంత అద్భుతంగా వచ్చిందంటే ఈరోజు నిజంగా గుడివాడలో ఒక రౌడీ ఉన్నాడు అక్కడ, చెప్పక్కల గుడివాడ రౌడీ. సో వి గోపాల్ గారు ఏ ముహూర్తంలో ఆ డైలాగ్ పెట్టారో చాలా అద్భుతంగా పెళ్ళింది. అలానే సమరసింహారెడ్డి డైలాగ్ రా ఇప్పుడు మీరు చూస్తారు, మీరు ముందు మార్చ్ 2న ఎలా వెళ్తుందో ఈ జనరేషన్స్ వాళ్ళు కదా, ఇప్పుడు ఐటీ వచ్చిన కొత్త జనరేషన్స్ వీళ్ళు కదా, మీరందరూ చూసి ఈ సినిమాని అల్లరించని చెప్పి మీకు నచ్చుతుందని చెప్పి నేను అందరినీ కోరుకున్నాను. మీరందరూ సినిమా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. అండ్ వి గోపాల్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. అలాగనే అండ్ ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికలకి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒక్క మాట, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్కి అందరికీ ధన్యవాదాలు సార్. ఒక్క మాట, సమరసింహారెడ్డి మూవీ ఇప్పటికి మీరు ఎన్నిసార్లు చూస్తుంటారు? 13 times 14 times చూస్తుంటాను. సో అగైన్ మీరు ఇప్పుడు ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్ చూసి అద్దరిపోయింది బాక్స్. అందులో ఒక బాలయ్య ఫ్యాన్స్ అందరికీ ఇష్టపడే ఒక డైలాగ్ అయితే చెప్పారు. సో ఆ డైలాగ్ మీ నోటి నుండి వినాలని. ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పాలి సార్. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరైనా చెప్తే వినాలి మా ఆశ. ఫస్ట్ మీరే చెప్పాలి. మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, తర్వాత ఏంటి? అరే వీరరాఘవరెడ్డి, మీ ఊరికి వచ్చా, మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, కూడా చూపించండి. ఏది సార్ ఎక్స్ప్రెషన్స్ ఉంటేనే బాగుంటుంది సార్. ఒక్కసారి చూపించండి. అదే అరే వీరరాఘవరెడ్డి, మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా, అంతే. మీ మూతి మీద వెలిసింది, మీ మూతి మీద మీసం ఉంటే మొలిచిన మీసం అయితే, మొలిచింది మీసం అయితే, మొలిచిన మీసం అయితే. ఓకే, థ్యాంక్ యూ సార్.